ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. సంతోషంగా ఉన్నారా? అంకుల్ అడిగితే వచ్చారు. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా లేరంటే రాత్రి చక్కగా నిద్రపోలే. రాత్రి చక్కగా నిద్రపోయారా? చెప్పండి. స్టూడెంట్సే కదా అందరం మనం. ఎస్ ఆర్ నో? చేతులు ఎత్తని పోని. నిద్రపోయారు. అందుకే చక్కగా పాటలు పాడారు కదా. చక్కని పాటలు పాడుతూ ఉదయాన్నే దేవుని గణపరుస్తూ వచ్చినా కదా. మరి ఈ వీవేస్ నిమిత్తమే మనకి ఇచ్చిన అంశం ఏంటి? మేము యెహోవాను సేవించేదము. మేము యెహోవాను సేవించేదము. ఎక్కడ ఉంది రిఫరెన్స్? యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో ఉంది కదా. మరి కొన్ని మాటలు కుటుంబ ప్రార్థన కొరకే మనం వెనుక మునుపు ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకుని మాటలు విందాం. ప్రేమగల ప్రియ పరలోక తండ్రి, కృపగల దేవా, నీ కొందనాలు స్తోత్రాలు. మా ప్రభువా, మా దేవా, గత రాత్రంతా కూడా మమ్మల్ని కాపాడుతూ వచ్చినారు, భద్రపరుస్తూ వచ్చినారు. మీ ఏర్పాటును బట్టి దైవజనుల చేత సంఘం యొక్క ప్రార్థన ఆలకించి ప్రభా ఈ స్థలంలో వీబీఎస్లు ప్రారంభించుటకు కృప చూపిస్తూ వచ్చినారు. నిన్న దినమున ఎంత చక్కని వాతావరణం అనుగ్రహించి నీ పరిశుద్ధాత్మ సహాయం చేత ప్రభా మరి దాసులైన వారిని అభిషేకించుకొని, దాసులను అభిషేకించుకొని నిన్న చక్కని కార్యము, పరిశుద్ధ కార్యం జరిగిస్తూ వచ్చినారు. చిన్న బిడ్డల్లోని వాక్యం విత్తుతూ వచ్చినారు. రెండో దినంలో కూడా మమ్మల్ని ప్రవేశపెట్టినారు. రాత్రంతా మంచి నిద్రించినారు, విశ్రాంతినిచ్చినారు. ఉదయకాలం కుటుంబ ప్రార్థన కొరకై కొన్ని మాటలు ప్రభా నీవు బయలుపరచమని, ప్రభా మీరు మాత్రమే బిడ్డలతో మాట్లాడమని కోరుకుంటూ సమస్త మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. మేము యెహోవాను సేవించేదాము. మేమంటే ఎవరు? అదే దినాన్ని దైవజనుడైన యెహోషువ మరి ప్రజలందరి మధ్య మేము యెహోవాను సేవించేదము, మీరు ఎవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించేదము అన్న. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మనతో ఇదే మాట మరలా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం చెప్పగలగాలి. ఏం చెప్పగలగాలి? మేము యెహోవాను సేవించేదము. చెప్పండి అన్నమాట. మేము యెహోవాను సేవించేదం. దాని కొరకే మరి ఇక్కడికి మనం అందరం కూడా చేరవచ్చాం. ఈ వీబీఎస్లు అన్నింటిలో కూడా మా దేవుడు చక్కని మాటల ద్వారా, పాటల ద్వారా, మంచి మంచి కథల ద్వారా దేవుడు మనతో మాట్లాడదలిచినాడు. మనం వినగలిగితే, మనం చక్కగా ఆయన మాట వినగలిగితే, ఆయన స్వరానికి మనం లోబడగలిగితే దేవుడు ధారాళముగా మనందరితో మాట్లాడతాడు. మనం వినేకి ఉండాలి. వినే స్వభావం ఉంటేనే దేవుడు మనతో మాట్లాడతాడు. అందుకోసమే మరి సామెతల్లో మాట ఒక మాట మనం చదువుకుందాం. సామెతలు 32 ఒకరు సీనియర్లో చదవండమ్మా. 32వ అధ్యాయం 34వ వచనం సీనియర్స్లో. క్షమించండి, సామెతలు క్షమించండి. ఒక్క మాట గుర్తుపెట్టి జ్ఞాపకం వచ్చింది. 22వ అధ్యాయం, సామెతలు 22వ అధ్యాయము 6వ వచనం. సామెతలు 22:6. లేచి నిలబడి చదవాలి. ఈ దినాల వల్లే ఆ దినాల్లో మాకు కంపల్సరీ లేచి నుంచునే చదవాలి. చదవమ్మా. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. ఇప్పుడు మనమందరం కూడా దేవుని గురించి, మరి దేవుని యొక్క మార్గమును గురించి, ఆయన త్రోవను గురించి
మనం నేర్చుకోవడానికి ఈ స్థలానికి వచ్చాం. దేనికి వచ్చాం ఇక్కడికి? చక్కగా ఆడుకోవడానికా? ఆటలాడుకోవడానికా? చెప్పండి దేనికి? దేవుని గురించి మరి ఆయన చూపే ప్రేమ గల మాటలను తెలుసుకోవడానికి ఈ స్థలానికి వచ్చాం. మరి దైవజనులైన వారు టీచర్స్ ఇక్కడ మరి మన కొరకు నిర్ణయించబడి వారు మనం బోధించడానికి లేకపోతే ఒక మంచి మార్గమును మనం బయలుపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు వారి ద్వారా మాట్లాడడానికి వారు నిర్ణయించి మనల్ని ఇక్కడ తీసుకొచ్చినాడు. చిన్న వయసులోనే ఏదైతే నేర్చుకుంటారో మరి పెద్దవారు అయిన తర్వాత ఈ మార్గము నుండి కానీ దేవుని మార్గం నుండి కానీ తొలగిపోవడానికి అవకాశం ఉండదు. చిన్న వయసులోనే నేర్చుకునే ఆసక్తి ఉండాలి కదా. దేవుని మందిరంకి వచ్చినప్పుడు దేవుడు ఏం మాట్లాడతాడు, నాతో ఏం మాట్లాడతాడు అని రాత్రి ప్రార్థన చేసుకుని రావాలి. ఉదయకాలం ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? వెంటనే లేచిన వెంటనే వాష్రూమ్కి వెళ్ళిపోయారా? ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? చాలా తక్కువ మంది కదా. బాత్రూమ్ ఖాళీ లేదంటున్నాడు ఒక అబ్బాయి అడిగితే, బాత్రూమ్ ఖాళీ లేదు అంకుల్, బైబిల్ చదువుకోలేదు అంకుల్, ప్రార్థన చేసుకోలేదు అంకుల్ కదా. మనం ఏం చేయవలసినది, ఆత్మీయంగా ఏమి నేర్చుకోవాలనేది దేవుని మందిరంలోనే మనకు దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. మనం నేర్చుకోవడానికి వచ్చాము, దేవుని మందిరంలో నేర్చుకుని వెళ్ళాలి. అప్పుడు భక్తుడైన యెహోషువ చెప్పినట్లుగా మేము యెహోవాను సేవించేదాం. రాత్రి అంకుల్ చెప్తూ వచ్చారు కుటుంబ ప్రార్థనలో, దేవుని మందిరంలో మరి ఏ పని చేసినా మనం దేవుని సేవించినట్లే కదా. ఒక బాబు అడుగుతున్నాడు, అంకుల్ నేను సేవకు రావాలి అంకుల్. సేవకు రావచ్చు, మంచిదే. దేవుడు అందరినీ సేవకులుగా సిద్ధపరచడానికే ఈ VBSలు సిద్ధం చేశాడు తెలుసా. మా చిన్న మరి దినాల్లో చిన్న వయసులో మేము ఈ రీతిగా మీలా కేజీ జూనియర్ సీనియర్ ఆ రీతిగా VBSలకు వచ్చినప్పుడు మరి సండే స్కూల్ టీచర్లు చెప్తూ ఉండేవారు, ఈరోజు ఎవరైనా మీరు మారు మనసు పొందారా, మారు మనసు పొందారా, మారు మనసు పొందారా అని చాలా మరి మా హృదయాలను కదిలించేలాగా మరి దేవుడు ఆ మాటలు వినిపిస్తూ వచ్చేవాడు. మీ ముందు నుంచి నేను కూడా మరి VBSలోనే మారు మనసు పొందాను. అయితే బాప్తిసం తీసుకోవాలి, చాలా రోజులు భయపడ్డాను. మళ్ళా దైవజనులైన వారు మరి అదే VBSలో నాతో మాట్లాడినప్పుడు బాప్తిస సాక్ష్యం కూడా తీసుకున్నాను. VBS మనకు ఏం నేర్పిస్తుందంటే దేవుని కొరకు రానున్న దినాల్లో ఒక నిశ్చయత బలము కలిగి జీవించడానికి కొరకే మరి ఒక బలమైన సాధనముగా మనం వాడబడ్డానికి కొరకే ఈ VBSలు మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. మామూలుగా బయట క్లాసెస్కి వెళ్ళినట్టుగా వచ్చి వెళ్ళిపోవడానికి కాదు. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏదైతే ఇక్కడ నేర్చుకున్నారో అదే వాక్యం చెప్తుంది, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. షద్రక్ మేషక్ అబేద్నెగో వారు ఉన్నారు తెలుసా, మనందరికీ తెలిసిందే కదా, చాలాసార్లు చదువుకుంటాం. మరి వారు నెబుకద్నెజరు ఒక ప్రతిమను నిలబెట్టి అక్కడ ఉన్నవారు అందరూ కూడా ఈ ప్రతిమకు మ్రొక్కాలి, నమస్కరించాలి అనేటప్పుడు వారు నమస్కరించలే. ఎందుకు నమస్కరించలేదు చెప్పగలరా? ఎందుకు నమస్కరించలే? వారు దేవునికి భయపడినవారు. యవనస్తులైన వారు దేనికి భయపడినవారు? దేవునికి భయపడినవారు. దేవునికి భయపడినవారు కనుక వారు ఆ ప్రతిమకు వారు నమస్కరించలే. నమస్కరించకపోవడానికి వచ్చిన మరి పరిస్థితులను బట్టి వారు ఏం చేశారు? వారు ముగ్గురిని ఏం చేశారు తెలుసా? తెలీదా? చెప్పండి. ప్రారంభంలోనే మౌనంగా ఉంటే అవ్వదు. ఇవాళ 3 క్లాసులు ఒకేసారి. చెప్పండి. షద్రక్ మేషక్ అబేద్నెగో వారు మరి నమస్కరించలేదని ఏం చేశారు? తీసుకువెళ్ళి అగ్నిలో వేసేశారు. అగ్నిలో వేసేశారు. ఇప్పుడు దేవుని విడిచిపెడతావా విడిచిపెట్టవా అని మనల్ని కూడా అగ్నిలో వేస్తారు, రానున్న దినాల్లో కొడతారు,
చిన్నప్పుడు సండే స్కూల్లో టీచర్ చెప్పేవారు మాకు, రంపాలతో కోస్తారంట. ఏం చేస్తారంట? రంపాలతో ముక్కలు ముక్కలు కోస్తారంట. మరి ఆ సమయంలో దేవుని వాక్యంతో మనం నింపబడకపోతే, దేవుని వాక్యము మనలో సమృద్ధిగా ఉండకపోతే, ఏదో అలవాటుగా వచ్చి వెళ్ళిపోతే, దేవుడు మనం పరీక్షించినప్పుడు, ప్రాముఖ్యంగా యవనస్తులు జ్ఞాపం చేసుకోనండి, దేవుడు మనం పరీక్షించినప్పుడు ఆ పరీక్ష ఎదుట మనం నిలబడలేం, రంపాలతో కోయబడతాం. ఇంకొక దైవజన్ చెప్తూ వచ్చేవారు, మరుగుతున్న నూనెలో మన ముందు చిన్న బిడ్డలను తీసుకెళ్ళి వేస్తారంట. ఇవన్నీ కూడా భయంకరమైన శ్రమలు. దేన్ని వెంబడిస్తున్న దాన్ని బట్టి, ఎవరిని వెంబడిస్తున్న దాన్ని బట్టి తెలుసా? దేవుని వెంబడిస్తున్న దాన్ని బట్టి. అయితే దేవుడు తన బిడ్డలైన వారిని, తనను సేవించే బిడ్డలను ఏ దినమును కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. దానియేలు మరి షద్రక్ మేషక్ అబేద్నెగో అనే వారిని అగ్నిగుండంలో వేయబడినప్పుడు వారు కాలిపోయారా? కాలిపోయారని రాయబడిందా? కాలిపోలేదని రాయబడిందా? కాలిపోలే. ఎందుకు కాలిపోలేదు? వారు దేవుని యందు విశ్వాసం ఉంచినారు, దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడినారు. వారు ఏదైతే దేవుని యందు భయము భక్తి కలిగిన వారుగా వారు నేర్చుకున్నారో దాన్ని అనుసరించడానికి వారు సిద్ధపరచుకున్నారు. కనుక ఆ అగ్నిలో వారితో పాటు దేవుడు కూడా సంచరిస్తూ వచ్చినాడు. అందుకోసమే నెబుకద్నెజరు అన్నాడు, అయ్యా మీరు ఎంతమందిని లోపల వేశారు అగ్నిలో అంటే, పనివారు ఏమన్నారు అక్కడ ఉన్నవారు? అయ్యా మేము ముగ్గురిని వేశాం. మరి ఎంతమంది కనబడుతున్నారు? 4 కనబడుతున్నారు. అంటే 4వ వాళ్ళు ఎవరు? దేవాది దేవుడు. నువ్వు నీ హృదయంలో విశ్వసించి యెహోవానే సేవించేదమని తీర్మానం తీసుకుంటే, దేవుడు ఎటువంటి పరిస్థితిలో వచ్చినా, ఎటువంటి పరిస్థితిలో నీ జీవితంలో వచ్చినా, దేవుని కొరకు జీవించడానికి ఎటువంటి పరిస్థితిలో వచ్చినప్పటికీ కూడా దేవుడు మనల్ని రక్షించుటకు సమర్థుడు. అదే మరి అక్కడ ఉన్న ప్రజలతో చెప్తాడు. ఏమంటాడు తెలుసా? ఒకసారి ఆ మాట చదవండి సీనియర్ పిల్లలు. ఆ మాట చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. 3వ అధ్యాయము, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనం, 26వ వచనంలో చూడండి ఒక్క మాట. సీనియర్స్ బ్రదర్స్లు చదవాలి. సీనియర్ బ్రదర్స్ లేరా? సరే నేను చదువుతాను. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములో లేక అగ్నిలో సంచరించ చూచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. 26 అంటున్నాడు, అంతటి నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న అగ్నిగుండము వారికి వాకిలి దగ్గరకు వచ్చి, షద్రక్ మేషక్ అబేద్నెగో అనువారులారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా. ఏమని పిలుస్తున్నాడు అక్కడ? ఎందుకు ఆ రీతిగా సేవకులారా అని పిలుస్తున్నాడు అంటే, వారు యెహోవాను మాత్రమే సేవించినవారు. నా ప్రియమైన తమ్ముడు చెల్లి, దేవుని కొరకు ఒక తీర్మానం తీసుకుని వెళ్ళండి. ఈ కుటుంబ ప్రార్థనలో దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, దేవుని కొరకు మనం జీవించడానికి, దేవుని కొరకు మనం నిర్ణయించుకుంటే, ఎటువంటి అగ్ని గుండములో లేకపోతే ఎటువంటి పరిస్థితిలో వచ్చినా దేవాది దేవుడు మనల్ని భద్రపరుస్తూ ఉంటాడు. ఏమన్నాడు అక్కడ? మహోన్నతుడికి దేవుని సేవకులారా అంటూ వచ్చినాడు. అంతేకాదు ఒక తీర్మానం కూడా చేస్తూ వచ్చినాడు. 28వ వచనంలో, నెబుకద్నెజరు షద్రక్ మేషక్ అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. అంతేకాదు అంటున్నాడు, చదువుతారమ్మా 29వ వచనంలో, కాగా నేను ఒక శాసనం నియమించున్నాను, ఎందుకనగా ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడునో లేడు. సరే, కేవలం వీరు దేవునిని సేవించిన విధానాన్ని బట్టి, దేవుని కొరకు జీవించాలని నిర్ణయించుకున్న విధానాన్ని బట్టి ఈ షద్రక్ మేషక్ అబేద్నెగో వారిని మరి అగ్నిలో నుండి దేవుడు వారిని తప్పిస్తూ వచ్చినాడు. అంతేకాదు కదా, మరి ఆ రాజు అంటున్నాడు, మరి మహోన్నతుడగు దేవుని సేవకులారా. నిన్ను బట్టి నన్ను బట్టి కూడా మరి యవన కాలంలో ఉన్న బిడ్డలతో మాట్లాడుతున్నాడు దేవుడు. రానున్న దినముల్లో మరి ఈ VBSలో ఏదైతే మీరు నేర్చుకుంటున్నారో, ఈ పాఠముల ద్వారా మీ హృదయాన్ని మార్చుకొని, ప్రభు కొరకు నిర్ణయించుకొని,
నేను ఏ విధమైనను దేవుని కొరకు మాత్రమే జీవించాలి. కష్టములు, నష్టములు, బాధలు, అవమానములు ఏ వచ్చినప్పటికీ కూడా వాటినన్నిటినీ దేవునికి అప్పగించుకొని దేవుని కొరకు మాత్రమే జీవించడానికి మీరు ఇష్టపడితే దేవాది దేవుడు మమ్మల్ని తప్పకుండా తప్పిస్తాడు. కాబట్టి యెహోవాను మాత్రమే మేము సేవిస్తాం, వేరే దేవుని మేము సేవించాం. ఈ నిర్ణయంతో ఈ స్థలం నుండి మీరు వెళ్తే ఆ దినాన్ని దేవుడు చేసిన కార్యములు షద్రక్ మేషక్ అబేద్నెగోలో మీ పక్షాన కూడా దేవుడు తప్పగా చేస్తాడు. దేవుని కొరకు నిర్ణయించుకోండి. ఎవరి కొరకు నిర్ణయించుకోవాలి? దేవుని కొరకు నిర్ణయించుకోండి. దేవుని కొరకు నేను జీవించాలి, దేవుని కొరకు ప్రయాసపడాలి, దేవుని మాత్రమే సేవించాలి. ఒకే నిర్ణయం, నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించు. ఈ తీర్మానంతో మరి ఈ యొక్క 5 దినాలు ముగించబడిన తర్వాత ఒక సంపూర్ణమైన తీర్మానంతో ఈ స్థలం నుండి మనం వెళ్ళాలని దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాయి. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించును గాక. దేవుడు మనకు మరి ఒక దినాన్ని దయతో అనుగ్రహించారు. రాత్రి విశ్రాంతి ఇచ్చి ఉదయమునే లేచి దేవుని సన్నిధికి వచ్చే ధన్యతనిచ్చారు. దేవుని వాక్యాన్ని వినే ధన్యతనిచ్చారు. కనుక విన్న వాక్యమును మన హృదయంలో దాచుకుని ప్రభుని మహిమపరచునట్లు మనం సిద్ధపడాలి. కనుక బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పింపుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. కనుక దేవుని యొక్క మార్గములో మనం కట్టబడితే ఎంతో గొప్ప ఆశీర్వాదం. నేర్పిస్తున్నారు, మరి నేర్చుకుంటున్నామా? మనము సిద్ధ మనసు కలిగి నేర్చుకోవాలి. VBSలో మరి కేజీ క్లాసు, జూనియర్ క్లాసు, సీనియర్ క్లాసులు మనకెంతో మేలును ఆశీర్వాదాన్ని తీసుకొస్తున్నాయి. కనుక మన దేవుడు మహోన్నతుడని చెప్పబడింది. రాజైన నెబుకద్నెజరు ఏమన్నాడు? మహోన్నతుడైన దేవుని దాసులారా, మన దేవుడు ఉన్నతమైన వాడు, ఆయన అందరికంటే ఉన్నతమైన వాడు. ఆయన్ను మనం సేవించుట్లో ప్రభు మనకు కృపనిచ్చి ఎంత ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి ఏదైనా పెద్ద మరి ఆఫీసులో పనిచేస్తే వారికి ఎంతో అతిశయం ఉంటుంది. అయితే దేవాది దేవుని యొక్క దాసులముగా, ఆయన ప్రజలముగా ఉండుట ఎంత గొప్ప ధన్యత. కనుక ప్రభు అయిన యేసు క్రీస్తు మనల్ని దేవుని కుమారులుగా చేసి నిత్య రాజ్య వారసులుగా చేయుటకు ఇష్టపడుతున్నాడు. కనుక మనం నేర్చుకుంటే ఆశీర్వాదం పొందుతాం. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మోకరించండి. ప్రార్థన అంటే ఎలా మోకరించాలా? పైకి మోకరించాలా? మోకాళ్ళ మీద మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి. ప్రార్థన అయినంత వరకు కళ్ళు తెరవకూడదు, కూర్చోకూడదు. ఓకే, సరే. పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మీ దాసుని ద్వారా తీసుకొని రాబడిన ప్రభా దేవుని వాక్యమును బట్టి మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రభా ఈ యొక్క వాక్యములను బిడ్డల యొక్క హృదయములో ప్రభా నాటబడినదై ప్రభా మీ కొరకు తీర్మానించుకున్న వారై మీరు ఎవరిని సేవించను, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని, మేము యెహోవాను సేవించదమని ప్రభా తీర్మానంతో ప్రభా మేము వెళ్ళగలుగుటకు కృపను అనుగ్రహించండి. ప్రభా సహాయం దయచేయండి. మీరిచ్చిన నూతన సూర్యోదయాన్ని బట్టి మీకు వందనాలు. మీరిచ్చిన వాతావరణాన్ని బట్టి మీకు వందనాలు. అన్నిటినీ ప్రభా మీ యొక్క కృపాహస్తాలకు అప్పగించుకుంటున్నాం. మాకు ఇచ్చిన ఆరోగ్య బలములు బట్టి మీకు వందనాలు. ప్రభా సహాయం దయచేయండి. మీ దీవెనలతో నింపండి, ఆశీర్వదించండి. మీ దైవ దాసులు ప్రభా ఈ యొక్క విరామ బైబిల్ పాఠశాల కొరకు ప్రభా ఎంతగా ప్రార్థించి ప్రభా మరి చేసిన సిద్ధపాట్లన్నిటిని బట్టి మీకు వందనాలు.
మీ యొక్క సేవకులను సేవకురాండ్లు ప్రభా ఆశతో ఎంతో సమర్పణతో ప్రభా మీ పనిని జరిగించాలని వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. మీరే ప్రభా మీ ఆత్మతో అభిషేకించండి. దీనమంటి ఘట్టములు ప్రభా మీ చేత తాకబడి నూతన శక్తితో నింపబడి ప్రభా మరి మెయిన్ లెసన్స్లో ప్రభా క్లోజింగ్ లెసన్స్లో మీరే తోడయుండి నడిపించండి. ఈ దినం ప్రభా మరి ఉదయకాలం 2 పాఠాలు నేర్చుకుంటూ ప్రభా కావాల్సిన కృపను సహాయమును మెండుగా దయచేయండి. ప్రభా మీ కృపాస్తంలో భద్రపరచండి. హ్యాండ్ వర్క్ సీట్లో సహాయం దయచేయండి. అదే రీతిగా ప్రభా కంఠత వాక్యాలు బాగా కంఠస్థపట్టి ప్రభా మా హృదయంలో దాచుకుంటూ కృపను అనుగ్రహించండి. ప్రభా వంటగదిలో ప్రయాసపడుతున్న ప్రభా ప్రియులకు ప్రభా మీ కృపను మెండుగా దయచేయండి. ప్రతి అక్కర మీ మహిమ నుండి తీర్చబడి ప్రభా ఏది కొదో లేకుండా ప్రభా మరి మీరు అనుగ్రహించేవన్నీ అందరికీ సరిగా అంది ప్రభా అందరూ కూడా ఎంతో సంతోషముగా మీ సన్నిధిలో గడుపుటకు కృపను అనుగ్రహించండి. ప్రభా మరి అపవాది కార్యములన్నీ ప్రభా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధించున్నాం. బిడ్డలందరినీ ప్రభా మీరే జ్ఞాపకం చేసుకునండి. ప్రభా ఏ ఒక్కరు కూడా ప్రభా నశింపకుండానట్లు మీ యొక్క పరలోక ప్రేమను వారు రుచించగలుగుటకు కృపను అనుగ్రహించండి. సర్వాధికారివైన మా దేవుడు ప్రభా మహోన్నతుడని మేము ఎరిగి మిమ్మల్నే సేవించుటకు మీ కృపను మెండుగా దయచేయవలసిన వేడుకుంటూ మా ప్రియ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయముగా బ్రతిమలాడి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్.